ఇన్ని రోజుల పాటు చిరంజీవికి ఇక్కడ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి స్టార్డమే వచ్చింది. అయితే ఆయనకి అప్పట్లో అసలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయన పేరు నమోదైనప్పుడు అందరూ కూడా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఖాతాలోకి ఇంకొక గొప్ప అవార్డు అయితే రావడం జరిగింది. అయితే లండన్కి ఆయన రీసెంట్గా వెళ్ళినప్పుడు అక్కడ లైఫ్ టైం అచీవ్మెంట్ అని ఓ అవార్డును అయితే ఆయనకు ప్రకటించడం జరిగింది. ఇది ఒక ఇండియన్కి మొట్టమొదటిసారి రావడం జరిగింది. అదేవిధంగా ఇటు సినీ రంగంలో ఎవరికి కూడా ఈ అవార్డు అయితే లేదు. ఆ ఖాతాలోకి మాత్రం ఫస్ట్ మన చిరంజీవి వెళ్ళడం జరిగింది. ఇక దానికి సంబంధించి ప్రజెంట్ బ్రిటన్ కు చెందిన లేబర్ పార్టీకి సంబంధించి ఎంపీ అయినటువంటి నువెన్ మిశ్రా అయితే ఈ అవార్డును ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక చిరంజీవికి ఈ అవార్డు దక్కడంతో ప్రజెంట్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ అండ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక దీనికంటే ముందు ఆయనకి రీసెంట్ టైమ్స్ లోనే పద్మ విభూషణ్ కూడా రావడం జరిగింది. అలా కంటిన్యూస్ గా ఇటు చిరంజీవికి సినిమాలు చేసినా చేయకపోయినా ఆయనకి మాత్రం అవార్డుల వర్షం అయితే కురిపిస్తున్నారు. అదే కాకుండా ఆయన ఎన్నో వేలకు పైగా స్టెప్స్ అయితే చేయడం జరిగింది. 50,000కు పైగా స్టెప్స్ చేయడం జరిగింది. ఒకటా రెండా సినిమాలు, వందల కొద్ది సినిమాలు, ఇప్పటికే 150కి పైగా ఎన్నో సినిమాలు చేసిన చిరంజీవికి ఇలాంటి ఘనత రావడంతో ఇప్పుడు అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక తెలుగు ప్రజల్లో అయితే ఎంతో మందికి అరే ఒక తెలుగు టాలీవుడ్ హీరో ఆ స్థాయి వరకు వెళ్ళారు అని చెప్పేసి ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ చూసుకున్నా కూడా ఈ పోస్టే ఫుల్ వైరల్గా మారుతున్నాయి. ఈ పోస్ట్ వచ్చేసి అక్కడ లండన్లో దిగిన పోస్ట్ అయితే ఇప్పుడు చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించి హిట్లు లేవు, అది లేదు, ఇది లేదు అంటూ ఉన్నారు. కానీ అటు మెగా ఫ్యామిలీకి సంబంధించి మాత్రం ప్రతి ఒక్కరికి క్లింకారా పుట్టిన తర్వాత లక్ వచ్చింది అని చెప్పేసి ఎంతోమంది మాట్లాడుకుంటారు. దానికి సంబంధించి చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అటు ఎమ్మెల్సీగా ఇటు నాగబాబుకి రావడం కానివ్వండి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి రానివ్వడం, అదేవిధంగా రీసెంట్ టైమ్స్లలో రామ్ చరణ్కి కూడా డాక్టరేట్ కూడా వచ్చింది. గేమ్ చేంజర్ ఒక్కటి తప్పించి మిగతా అన్నీ కూడా మంచి విషయాలే ఉన్నాయి అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ అయిన సినిమాలు అయితే విశ్వంబర లైన్లో ఉంది. దాని తర్వాత కూడా అనిల్ రావుపూడితోని ఓ సినిమా ఉంది. మరి ఆ సినిమాలకు ఇంకెన్ని అవార్డులు సంపాదించుకుంటారు ఏంటనేది ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఆసక్తిగా కూడా ఎదురు చూద్దాం. మరి దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి, ఇంకా ఎన్నెన్ని అవార్డ్స్ చిరంజీవి ఖాతాలోకి రాబోతున్నాయి ఏంటి అనేది.